ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్. మరొకసారి ప్రభు సన్నిధిలో ఈ విధంగా చేరినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొని ఆయన మహిమపరుస్తూ పాట పాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక వాక్యం చదువుకొని మన ధ్యానం మొదలు పెట్టుకుందాము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనము 10వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల మా దేవ తండ్రి, నీ పాద సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, ఈ విధంగా మేమందరము నాయన తండ్రి నీ బిడ్డలముగా చేరి నేను స్థుతించుటకు ఆరాధించుటకు నాయన తండ్రి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అయ్యా 4 months మమ్మల్ని కాపాడిన ఆయన తండ్రి, 5th month లో తండ్రి ఈ విధంగా నీ సన్నిధిలో చేయుటకు మీరు చూపుతున్న కృపను బట్టి, మీరు ఇస్తున్న క్షేమాన్ని బట్టి నాయన తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మరి మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా తండ్రి, నా నోట మీ మాటలు ఉంచండి. నా జ్ఞానము, నా తెలివి ఇవేవి అక్కడికి రావు నాయన. కేవలము మీరు మాట్లాడే మాటలు మాకు మేలు కలగజేస్తాయి తండ్రి. ఆ నెమ్మదైన మాటలను మాకు అందించమని సన్నిధిలో బ్రతిమాలుకొంచున్నాం నాయన. ఈ సెలవు చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని, మా హృదయాలను తెరవమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో మనము ఇందాక చదువుకున్న వాక్యాలను బట్టి మనం తెలుస్తా ఉంది కదా, పరలోక రాజ్యాన్ని గురించి కొంత ఈరోజు మనము నేర్చుకుందాము. మనము పరలోక రాజ్యము అనే దాని గురించి ఆ, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనము నేర్చుకుంటా ఉంటాం. ఉదాహరణకు మనం చూసుకుంటే ప్రభు ప్రార్థన మనం గుర్తు చేసుకుంటే మొట్టమొదట ఏమని ఉంటుంది? పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చును గాక. అంటే ప్రభు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన రాజ్యానికి అనేది మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా మరి తన యొక్క పరిచర్యను ప్రారంభించినప్పుడు ప్రభు ఏం చేశారు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటించుట మొదలు పెట్టెను. మార్క్స్ వార్తలు కూడా 1వ అధ్యాయం 15వ వచనంలోనే ఇదే వాక్యం ఉంటుంది. అదేవిధంగా యోహాన్ గారు కూడా, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు కూడా మరి పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారుమనస్సు పొందండి అని చెప్తూ అనేకులకు బాప్తిస్మం వేయడం మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా పరలోక రాజ్యం అనేది ఎంతగా మరి ప్రభు దృష్టిలో ఇంపార్టెంట్, ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది, ఇవన్నీ మనం చూసుకుంటే కేవలము ఈ న్యూ టెస్టిమెంట్ లోనే కాదు కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా మనం ఈ పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలను మనం తెలుసుకుంటాం. అందరికీ తెలిసిన వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. యెషయా 9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది, ఈ రాజ్యం అంట స్థిరపరుస్తా అంట దేవుడు, మితి లేకుండా ఉంటుందంట. రాజ్య పరిపాలన ప్రభువే చేస్తారని చెప్తా ఉన్నారు. మరి తండ్రి అయిన దేవుడు ఎంతో ఆసక్తితో దీన్ని స్థిరపరుస్తారని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ పరలోక రాజ్యాన్ని గురించి పాత నిబంధనలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మనం దానియేలు గ్రంథం తీసుకున్నామంటే, దానియేలు గ్రంథంలో మరి 2:44లో, అదేవిధంగా 4:34లో, అదేవిధంగా 6:26లో, వీటన్నిటిలో కూడా ఈ పరలోక రాజ్యాన్ని గురించిన ప్రస్తావన ఉండడం మనం చూస్తా ఉన్నాం. ఆ పరలోక రాజ్యము ఆయన పరిపాలన చేసే రాజ్యం అని, అదేవిధంగా మరి ఆ రాజ్యము యుగ యుగంలో వరకు నిలుస్తుందని, తరతరాలకు ఉంటుందని, నాశనం కానే కాదు అని ఈ రాజ్యాన్ని గురించి మరి మన పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు దీని గురించి చెప్పడం అనేది జరిగింది. మరి మనకందరికి తెలిసినట్లు జకర్యా ప్రవక్త కూడా తన గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనంలో దాని గురించి ప్రవచనం చెప్పినారు కదా, శివన్ నివాసులారా, మీ రాజు గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేమునకు వస్తాడనే విషయాన్ని
ఈ యొక్క జకర్యా గారు చెప్పడం మనము చూస్తా ఉన్నాం. సో ఆ విధంగా మరి ఆ జకర్యా గారు చెప్పిన ఆ ప్రవచనము చెప్పి కూడా 400 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ ఇశ్రాయేలీలు ఇక్కడ ఎవరి పరిపాలనలో ఉన్నారు? వాళ్ళు జెంటైల్స్ పరిపాలనలో, అన్యుల పరిపాలనలో ఉన్నారు. వాళ్ళ రాజులందరూ గతించిపోయినారు. రాజుల తర్వాత బబులోన్కి వెళ్ళారు. బబులోన్లో 70 సంవత్సరాలు గడిపి ఆ తర్వాత మళ్ళీ యెరూషలేముకి వచ్చి మందిరాన్ని కట్టుకున్నారు. బట్ దే వర్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఎప్పుడు వస్తాడు మా రాజు? మేము అన్ని రాజుల పరిపాలన కింద ఉన్నామే, మా రాజ్యం మాకు కావాలి, మా రాజ్యం మాకు కావాలి అని వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా మరి ఆ ఆ పరిపాలన నుంచి విడుదల కావాలి అనే విషయాన్ని వాళ్ళు, అంటే ఆ యొక్క అన్ని రాజుల పరిపాలన, రోమన్స్ పరిపాలిస్తుంటారు కదా వాళ్ళను, అది వాళ్ళకు చాలా భయంకరంగా ఉంటుంది. చాలా మరి ఐగుప్తులో ఎలా బాధలు పడినారో అంతగా కాకుండా ఇక్కడ బాధలు పడతా ఉంటారు. ఆ విధంగా మరి 400 years చాలా సైలెంట్ గా ఆ యొక్క వాళ్ళ యొక్క దినాలు గడిచిపోతా ఉన్నాయి. 400 years తర్వాత మనందరికీ తెలిసినట్లుగా లూకాసు వార్తలో కన్యమరియమ్మకు ప్రత్యక్షమై గబ్రియేల్ దేవదూత, నీ కడుపున బిడ్డ పుడతాడు. మరి ఆయన ఒకసారి చదువుకుందాం. అది లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 22 చదువుతారా? 32 చదువుతారా ఎవరైనా? లూకా 1:32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనను ఆయనకిచ్చును. 33 కూడా చదువుతూ జ్యోతి. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి ప్రభు వస్తాడు, నీ గర్భాన పుడతాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు వెళ్తాడు. ఆయన రాజ్యం అంతం లేకుండా ఉంటుందని గబ్రియేల్ దేవదూత మరి మరియమ్మకు వచ్చి చెప్పింది. అదేవిధంగా ఒక 6 months ముందు మరి ఆయన యాజకుడైన జకర్యాకు కూడా ప్రత్యక్షమైన దూత, మీకు ఒక కొడుకు పుడతాడు ఈ వృద్ధాప్యంలో. ఆయన ఏం చేస్తాడంట, మనము 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరుస్తాడంట. ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ప్రజలను సిద్ధపరిచేటట్లుగా నీ కడుపులో ఒక కొడుకు పుడతాడు. అదేవిధంగా మరి ప్రార్థన నిబంధనలో ప్రవక్తలు చెప్పిన ఆ ప్రవచనం ప్రకారము యోసెఫ్ గారికి కూడా ప్రత్యక్షమై ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు, నీకు పుట్టబోయే బిడ్డ పరిశుద్ధ ఆత్మ వలన కలిగిందని చెప్తాడు. బట్ ఆ విధంగా మరి కాలము సంపూర్ణమైనప్పుడు వాళ్ళ రాజుల రాజు అయిన యేసయ్య, వారు ఎవరికొరకైతే వెయిట్ చేస్తున్నారో ఆ రాజు మరి యేసు ప్రభుగా ఈ లోకంలో జన్మించడం అనేది జరుగుతుంది. మనం ఇందాకనే చెప్పుకున్నప్పుడు మరి ఆయన 30 years మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఆ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తూ మరి రాజసువార్తనే, పరలోక రాజ్యాన్ని గురించి ఆయన చెప్తూ ప్రయాణాలు చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ మరి ఆ ఆయన ఆ, వాక్యం చెప్పడమే కాకుండా అనేక అద్భుత కార్యాలు చేస్తారు. ఊరికే వాక్యం చెప్తే ఎలా ఉండదో కానీ అనేక అనేక అద్భుత కార్యాలు చేస్తున్నారు. మరి చనిపోయిన వారిని బ్రతికించినారు, అనేక మందికి స్వస్థతనిచ్చినారు, 5,000 మందికి 4,000 మందికి ఆహారం పెట్టడము. ఇవన్నీ చూసినప్పుడు మరి ప్రజలు ఎంతకాలం ఆయనను నమ్మి వెంబడించినారంటే, ఇదిగో ఈయనే మా రాజు, ఈయన ఎంత శక్తి గలవాడు, చనిపోయిన వాళ్ళని కూడా మరి తిరిగి లేపుతా ఉన్నాడు. ఇలాంటి ఈ యేసుప్రభువే మేము ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే, కాబట్టి ఈయనే మాకు రాజు అవుతాడని మరి వాళ్ళందరూ కూడా నమ్మడము, ఆయనను వెంబడించడము జరిగింది. అదేవిధంగా ఆయన కొంతమంది శిష్యులను ఎన్నుకున్నారు. ఆ శిష్యులు ఆయన వెంబడిస్తూ ఆయనతో పాటు వెళ్తా ఉన్నారు. వీళ్ళందరి ఆలోచన ఏంటంటే, శిష్యులు కానీ ప్రజలు కానీ ఆలోచన ఏంటంటే, మేము ఎదురు చూస్తే మెస్సయ్య ఈయనే మాకు రాజుగా ఉంటాడు, వీళ్ళని జయిస్తాడు యుద్ధం చేసి అని వాళ్ళు నమ్ముతా ఉన్నారు. అందుకనే జబదయి కుమారుల తల్లి ఒకసారి వస్తుంది కదా, మనం దీన్ని ధ్యానించినాం ఇంతకుముందు. జబేద కుమారుల తల్లి, ఇది మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 28 వచనాల్లో ఉంటుంది. తల్లి వచ్చి ఏమని అడుగుతుంది, నీ రాజ్యంలో ఇద్దరు కొడుకులలో ఒకరిని నీకు కుడివైపున ఇంకొకరిని ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటావా ప్రభు అని అడుగుతుంది అనమాట. అంటే ఎంతగా వాళ్ళు ఆయన నమ్ముతా ఉన్నారు, ఆయనే రాజు, ఖచ్చితంగా ఆయన ఈ లోకంలోనే వాళ్ళ
దేశంలో రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. కాబట్టి అక్కడ నా బిడ్డలు ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వాళ్ళు రాజరికం చేస్తారు, పరిపాలన చేస్తారు అనే నమ్మకాన్ని మరి వాళ్ళు కలిగి ఉన్నారనమాట. ఈ విధంగా శిష్యులు మాత్రమే కాదు కానీ ప్రజలందరూ కూడా ఆ విధంగా నమ్మడం అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే మరి ప్రభు కూడా చెప్పేటప్పుడు అనేక ఉపమానాలు పరలోక రాజ్యాన్ని గురించి చెప్పారు వాళ్ళకు. పరలోక రాజ్యము ఒక ఆవగింజ లాంటిది అని, ఇట్లా తర్వాత పిండి లాంటిది, ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పినారు. అదేవిధంగా మరి వ్యాపారం నిమిత్తము ఆ, వెళ్ళిన ఒక రాజు లాంటిది అని చెప్పినారు. ఇంకా మనందరికీ తెలిసిన ఆ ఉపమానం ఏంటంటే 10 మంది కన్యకల ఉపమానం. అంటే ఆ విధంగా మరి పరలోక రాజ్యాన్ని గురించి ఆయన అనేక విషయాలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు కదా. అయితే వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఈ దేశానికి రాజైతాడు అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది తప్పు అనేది ఆయన మాటల వలన తర్వాత తెలిసింది. ఎవరికి? పిలాతు. పిలాతుతో ఏం చెప్తాడు? నువ్వు రాజువా, నీకు రాజ్యం ఉందా అంటే, అవును నేను రాజునే నువ్వు అన్నట్టుగా, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్తాను అనమాట. బట్ ఈ లోక సంబంధమైన రాజ్యం అనేది కేవలము ఇస్రాయేళ్లకు మాత్రమే ఉంటుంది. ఆయన ఆయన ఊహించి ఆయన ఆ, ఆలోచించి మరి ఆయన ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారంటే, అందరూ ప్రజలందరూ, నాట్ ఓన్లీ ఇజ్రాయలైట్స్, లోకాన్ని ప్రభు ప్రేమించినారు కదా. దేవుడు లోకంని ఎంతో ప్రేమించను, వాళ్ళలో ఎలాంటి భేదం లేదు. ఎవరైనా సరే, వాళ్ళు ఇజ్రాయిట్స్ అయినా సరే, గ్రీక్స్ అయినా సరే, ఇండియన్స్ అయినా సరే, ఏ ఏ ఏరియాకి సంబంధించిన వారైనా, ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ రిలీజన్కి సంబంధించిన వారైనా, ఏ లాంగ్వేజ్ సంబంధించిన వారైనా, అందరికి కూడా రాజ్యాన్ని ఇవ్వడం అనేది ఆయన యొక్క ఆశ. కాబట్టి ఈ ఇస్రాయల్ దేశంలోనే రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలా అనేది ఆయన ఆయన యొక్క ప్లాన్ కాదు. అది వీళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళు అంతగా ఆ, ఆయన బోధలు విన్నారు. మనకేమనిపిస్తుందంటే, ఇంతగా వీళ్ళు ఆయన బోధలు విన్నారు కదా, అన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి నడిచినారు కదా, ఎందుకు అర్థం కాలేదు వాళ్ళకు? ఆయన చెప్తా ఉన్నారు కదా ప్రతిసారి అని మనకు అనిపిస్తుంది. కానీ మనం ఆ ప్లేస్ లో ఉంటే మనం కూడా అలాగే ఆలోచిస్తాం. ఆ పరిస్థితి అలాంటిది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ కింగ్. వాళ్ళ కింగ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా కాకుండా వేరే విధంగా మరి ఈయన కాదు పరలోక రాజ్యం ఈయనది అనేది ఆలోచించలేదు అనమాట. సో కానీ ఆయనను రాజుని చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద కిరీటం పెట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ కిరీటం పెట్టకుండా ఆయన మెల్లగా అక్కడి నుంచి తప్పించుకోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఆయనే రారాజుగా ఊరేగిస్తూ వచ్చినాడు. ఏది ఆ రోజు చెప్తారా? ఏ రోజు వచ్చినారు? మట్టలాదివారం. వెరీ గుడ్. మామ్స్ ఒక్క అండి. నిమిషం, ఒక్క నిమిషం. సౌండ్ వస్తుంది. కింద పడే కింద. మట్టల ఆదివారం. సో మనకందరికీ తెలుసు ఈ మట్టల ఆదివారాన్ని గురించే ఎక్కువగా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మట్టల ఆదివారాన్ని గురించి మనందరికీ తెలుసు కదా. ఆ ప్రభు మరి రారాజుగా విజయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించిన సంఘటనని మనం మట్టలాదివారంగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఎంతో ఉత్సాహంగా మరి ఉత్సాహభరితంగా సంతోషంగా ఉంటూ జరుపుకుంటాం మనం. అప్పుడు ఎంత సంతోషంగా ఉండింటారో మన చిన్నతనంలో ఊహిస్తే మరి ఇంకా ఎక్కువగా, ఇప్పటికంటే ఎక్కువగా చేసుకునే వాళ్ళం కదా. మట్టలాదివారం వస్తుందంటే వెళ్ళి మట్టలు తెచ్చుకొని దాని రకాల సిల్వ గుర్తులు ఇవన్నీ చేసుకుంటూ చాలా ఆనందించేవాళ్ళం. కాబట్టి అలా మనమే అంత సంతోషపడతా ఉంటే అప్పుడు ప్రజలు ఎంతగా సంతోషించుంటారు. వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది నిజంగా వాళ్ళ ముందుగా ప్రత్యక్షమైనట్టు. ఎన్ని రోజులు మరి తిరస్కరించిన ప్రభు ఇప్పుడు తనకై తనే మరి ఒక రాజుగా, అఫ్ కోర్స్ గాడిద పిల్ల మీద కూర్చొని ఎంటర్ అవుతా ఉంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉండింటది. ఒకసారి ఆ సంఘటన చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము
8-9 వచనాలు చదువుతున్నానండి. మత్తయి సువార్త 21:8-9. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు తాలి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువుపేట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అంటే అంత ఉత్సాహంగా వాళ్ళు ఎంత ఉత్సాహంగా చెట్ల కొమ్మలు నరికి వేసినారంట. ఆ బట్టలు దారిపొడుగునా పరిచినారంట. ఒక చోట మట్టలు పరిచినట్లుగా ఉంటుంది, అందుకనే మరి మట్ల ఆదివారం అన్నారు. ఇప్పుడు మనము ఎవరైనా జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. బట్ ఈ ప్రవచనము యాజ్ ఇట్ ఈస్ గా మరి యెరూషలేములోకి ప్రభు గాడిద పిల్లనెక్కి ప్రవేశించడం అనేది మరి అప్పుడు కొంతమందికైనా గుర్తొచ్చి ఉంటుందేమో. ఈ విధంగా ఉంది కదా ఆ ప్రవచనము, మన రాజు ఈ విధంగా గాడిద పిల్లను ఎక్కి వస్తాడనే ప్రవచనం ఉంది కదా అని ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నారు కదా. పట్టలాది వాళ్ళని ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నారు. బట్ దో ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్, ఇట్ ఈస్ ఎ వార్నింగ్. ఎందుకు సెలబ్రేషన్ అంతగా సంతోషంగా చేసుకునే ఆ సెలబ్రేషన్ ఎందుకు మనం దాన్ని ఛాలెంజింగ్ అంటున్నాము, దేని కొరకు దాన్ని వార్నింగ్ అంటున్నాము అని మనము ఆలోచిస్తే, అసలు ప్రభు ఆ విధంగా మట్టలాది వారం రోజులు యెరూషలేములో ప్రవేశించాలని ఎవరు ఆయనకు నిర్దేశించారు? మరి శిష్యులు ఏమైనా అడిగారా? లేదు కదా, శిష్యులు ఎప్పుడు అడగలేదు. మరి తండ్రి అయిన దేవుడు మరి ప్రభువే ఆ విధంగా ఇనిషియేట్ చేసి మరి తనకై తనే ఆ గాడిద పిల్లని తీసుకొని రండి, పలానా చోట ఉంటుంది, మీరు తీసుకొని రండి, దాని మీద ఇలా మనం వెళ్దామని ప్రభువే చెప్పినాడు. అంటే ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఈయన రాజు అని గుర్తిస్తాడనే ఉద్దేశంతో మరి తండ్రి అయిన దేవుడు దీన్ని మరి నిర్వహించడానికి అవకాశం కల్పించుండొచ్చు. ఎందుకంటే ఆ ఆ రాజు అనుకునేటప్పుడు ఆ రాజు ఎలాంటి రాజు, మనం అక్కడ జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. ఆ వచనం తర్వాత 10వ వచనంలో చూస్తే ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. జకర్యా 9:10లో ఉంటుంది ఆ మాట. నీ రాజు సమాధాన వార్తను అన్యజనులకు తెలియచేయును. అంటే ఆయన యుద్ధాలు చేసి మరి ఆ ఒక రాజ్యాన్ని జయించడానికి రాలేదు, కానీ సమాధాన వార్తను ఒక ఇశ్రాయేలుకే కాకుండా మరి అన్యజనులకు అందరికీ తెలియజేస్తారని ఆ జకర్యా గ్రంథంలోని వాక్యము తెలుస్తా ఉంది. కాబట్టి రాజుగా యుద్ధం చేసి రాజ్యాన్ని సమకూర్చాలా అనేది కాదు, కానీ ఈ రాజు ఎలాంటి రాజు, ఎంతో దీనంగా మరి ఆ ఆ యొక్క దేవోత్సాహంతో సాగిన ఆ యాత్ర ఎటువైపు సాగింది? తర్వాత ఆ వారంలో కొల్కత్తా. యెరూషలేము వైపు యా కల్వరి కొండ వైపు సాగింది, కల్వరి కొండ వైపు సాగింది. కాబట్టి ఆ సమయంలో అందరు జయము జయము, హోసన్న హోసన్న అనే ధ్వనులతో మారుమ్రోగిన ఆ యెరూషలేములోనే కొన్ని రోజుల తర్వాత, కేవలము ఒక 5 రోజుల తర్వాత సిలువ వేయండి సిలువ వేయండి నన్ను అన్న ధ్వనులు వినపడతాయని ప్రభువుకు తెలీదా? తెలుసు కదా, ప్రభువుకు తెలుసు. అక్కడున్న జనసమూహానికి తెలీదు. మనకు తెలుసా? తెలుసా మనకు? తెలుసు తెలుసు తెలుసు. ఎందుకంటే మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఇవన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేయబడుతూ వచ్చినాయి. చిన్నతనం నుంచి మన దేవుని కృపను బట్టి క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటూ మనము పెరిగామన్నమాట. కాబట్టి ఇది నాట్ ఓన్లీ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ద వాక్ ఆఫ్ ఛాలెంజింగ్ అని ఆలోచించాలి. విజయోత్సాహంతో ప్రవేశించిన ఈ రాజు మరి ఎటువైపు అడుగులు వేసినాడు? మరణం వైపుగా అడుగులు వేసినాడు. ఆ మరణం వైపుగా అడుగులు వేసిన ఎందుకని ఆ విధంగా మరణం వైపు అడుగులు వేసినారు? ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ మర్సీ.
ఆయన మన పాప శిక్షను ఆ శిలువ మీద తన మీద వేసుకుంటే గాని మనకు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కలగదని మరి ఆయన ఆ విధంగా మరణం వైపు అడుగులేసినారు. ఆ జయోత్సాహం అనేది మరణం వైపుగా దారితీస్తుంది. ఒకవేళ ఆ విధంగా వేయకుంటే, ఆయన కృప కనపరచకుంటే ఆయన రాజ్యంలో మనం ఉంటామా? లేదు. ఆయన డిజైర్ ఏంటంటే ప్రజలందరూ కూడా మరి ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి ఉండాలి, నిరంతరం ఉండే ఆ రాజ్యంలో ఆయనతో సహవాసం చేయాలి అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి దానిలోనే ఆయన ఆనందం అనేది ఉంది. కాబట్టి ఆయన ఆ దిశగా మరి ప్రవేశించినారనమాట. ఆ దిశగా ప్రయాణాన్ని కొనసాగించినారు. ఆయనకి యెరూషలేముకి రావడం కొత్తేమి కాదు. చిన్నప్పటి నుంచే చాలా సార్లు యెరూషలేముకి వచ్చినారు. 12 ఇయర్స్ లో ఎలా మరి ఆ దేవాలయంలో అందరితో మాట్లాడుతూ ఉన్నారు అనేది మరి స్పష్టంగా తెలియజేయబడింది. ఆ విధంగా అనేక సార్లు వచ్చిండొచ్చు. కానీ ఇక్కడ ఈ మట్టలాదివారం రోజు యెరూషలేములోకి ప్రవేశించడం అనేది శ్రమలకు ఆరంభం. శ్రమలు కలుగుతాయి, మోసగించబడతాను, ఇవన్నీ కూడా ప్రభు తెలిసిన కూడా మరి ఆయన మన మీద దయతో ప్రవేశించారు. దయ అంటే ఏంటి? మనం దేనికి అర్హులమో దానికి దాని నుంచి మనల్ని దూరం చేయడం. దేనికి అర్హులం? మనము నిత్యాగ్నికి అర్హులం. మన నేచర్ను బట్టి చూస్తే, మన స్వభావాన్ని చూస్తే మనం పుట్టుకతో పాపులము, అదేవిధంగా క్రియల ద్వారా పాపం సంపాదించుకున్న వాళ్ళము. అలాంటి మనకు అర్హత దేనికి ఉంటుందంటే నరకానికి పోవడానికే అర్హత ఉంటుంది. ఒకసారి మరి మన శరీరానికి ఆత్మ దూరం అయితే అప్పుడు మొదటి మరణం సంభవిస్తుంది. మన ఆత్మ ప్రభువుకు దూరం అయితే రెండవ మరణం. అది ఇంకా ఎల్లప్పుడూ ఉండే మరణం అన్నమాట. శాశ్వతంగా ప్రభువుకు దూరం కావడమే. అంటే మన ఆత్మ ఆ విధంగా ప్రభువుకు దూరం కాకూడదని మనకి దేనికైతే అర్హత ఉందో దానికి మనం దాని నుంచి మనల్ని ప్రభువు తప్పించాడు. అదేవిధంగా కృప, మనకు దేనికైతే అర్హత లేదో దానికి అర్హత సంపాదించిన కొరకు మరి ఆయన మన కొరకు మరణించి మనకు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కలిగించారు. ఇది ప్రభు జీవితంలో ఒక సంఘటన. ఆ యెరూషలేములో ప్రవేశించడం అనేది ప్రభు జీవితంలో ఒక సంఘటన. కానీ ప్రభు ఏం కోరుకున్నాడంటే ఆ యెరూషలేములో ఎట్లా రాజుగా ఎంటర్ అయినాడో, యెరూషలేములో ప్రవేశించినాడో, అదే విధంగా మన హృదయంలోకి, మన జీవితంలోకి ప్రవేశించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. మన జీవితంలోకి రాజుగా ప్రవేశించడం మనకి ఇష్టమేనా? యాక్సెప్ట్ చేస్తున్నామా మనము? మనకు తెలుసు మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే అందరితో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన డెసిషన్స్ తీసుకుంటారు. కానీ రాజరికం అంటే అలా కాదు. రాజు ఏం చెప్తే అది, ఎప్పుడు ఏం చేయాలో ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయంలో, ఇదిగో మీరు ఆ, ఆ, గొర్రెలకు మేత వేయండి మానేయండి అని చెప్పినా అనుకో, మానేయాల్సిందే. అది తప్పని తెలిసినా చేయాల్సిందే. అది రాజరికం. అర్థం కావు రాజులు తీసుకునే డెసిషన్స్ మన మేలు కోసమే కదా అనేది అర్థం కావు కదా. యోసేపు ఉన్నప్పుడు ఏం చేశారు? అందరి భూములన్నీ కొన్నారు, అందరి ధాన్యం అంతా కొన్నారు. అదంతా ఎందుకు రాజు అవన్నీ తీసుకుంటున్నాడని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. అది దేని కొరకు? ప్రజలందరి మేలు కొరకే. అంటే వాళ్ళ ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి ఏం అవకాశం అనేది ఉండదు. అలా మన జీవితంలోకి ఎలా ఆ రోజు యెరూషలేములో రాజుగా ప్రవేశించినాడో మన జీవితంలోకి రాజుగా ప్రవేశించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా రాజుగా ప్రవేశించడం వలన ఆ పరలోక రాజ్యంలో మనం కూడా ఉండే విధంగా మనలోకి ప్రవేశించాలని ఇష్టపడుతున్నారు. మరి మనం ఇష్టపడుతున్నామా? అక్కడైతే ప్రజలు ఏం చేశారు? కొమ్మలు, మట్టలు, వాటితో పాటు వాళ్ళ గుడ్డలను కూడా పరిచినారు. మరి మనము హృదయాన్ని ఆయన ముందు పరచడానికి ఇష్టపడుతున్నామా? యాక్సెప్ట్ చేస్తున్నామా? అట్లా యాక్సెప్ట్ చేస్తే మన జీవితం అంతా కూడా రాజు చెప్పినట్లు, ప్రజలు విన్నట్లుగా, ఆయన చెప్పిన మార్గంలో, ఆయన చెప్పిన మాటల ప్రకారము మనం నడవాల్సి ఉంటుంది. దానికి యాక్సెప్టెడా? ముందు రాజుగా అంగీకరిస్తున్నామా? అలా అంగీకరిస్తే ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నామా? మరి ఆయన ఆ రోజు యెరూషలేములో జయోత్సాహంతో ప్రవేశించినాడు. ఆ తర్వాత మరి పునరుత్థానం తర్వాత
40 రోజుల తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి కృపాశ్రమ సింహాసనం మీద పరలోకం రాజ్యంలో కూర్చున్నాడంట. అంటే ఈ యొక్క యెరూషలేములో పామ్ సండే రోజు ప్రవేశించడం అనేది చివరికి ఎక్కడ ఆగిపోయింది? ఆరోహణమైనాక తండ్రి కృపాశ్రమంలో పరలోక రాజ్యంలో కూర్చోవడంతో అక్కడికి అంతమైంది. అది సులభంగా జరిగిందా? ఆ ఆ యొక్క తండ్రి పరలోక రాజ్యంలోకి ప్రవేశించక ముందు ఈ వెంట్ త్రూ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అయినాకనే పునరుత్థానం. గుడ్ ఫ్రైడే లేకుంటే పునరుత్థానం ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే రోజు ప్రభువు మరణిస్తేనే ఆ శ్రమలన్నీ పడి ఆ నిందలన్నీ పడి ప్రభువు మరణిస్తేనే మళ్ళీ సమాధిలో నుండి లేచి మరి పునరుత్థానం చెందడానికి అవకాశం ఉంది. ఆ మార్గములో, ఆ శ్రమల మార్గములో, ఆ హింసల మార్గంలో మన కోసం పోవడానికి ప్రభు ఇష్టపడినారు. ఆయనతో పాటు ఆయనను మనం రాజుగా చేసుకుంటే ఆ శ్రమల మార్గంలో పోవడానికి మనం ఇష్టపడుతున్నామా? మనకు పునరుత్థానం కావాలంటే మనం ఆ శ్రమల మార్గంలో గుడ్ ఫ్రైడేని దాటుకొని మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఆ శ్రమలు భరించడానికి ఇష్టపడుతున్నావా? ఎందుకంటే మరి మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడము ప్రభుకి ఇష్టం కదా. అందుకనే మరి ప్రభు ఏం చెప్పాడంటే ఇరుకు మార్గంలో ప్రవేశించుడి అని చెప్పినాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. ఆ ద్వారము సంకుచితమును, ఆ దారి చాలా ఇరుగ్గా ఉంటుందని చెప్తున్నాడు ప్రభు. ఆ దారిలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నారా? నేను ఇష్టపడుతున్నానా? మీరు ఇష్టపడుతున్నారా? అలా ఇష్టపడితే ఆయన ఏ విధంగా మరి తన మహిమలో ప్రవేశించాడో ఆ విధంగా మనం కూడా ఆయన మహిమలో ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులమవుతాం. మనం ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ అధ్యాయం చదివితే వాటిలో మరి ప్రభు మహిమను గురించి మాట్లాడడం మనం చూస్తాం. తండ్రి నీ మహిమను నాకు ఇస్తున్నావు, నాకు ఇవ్వు అని అడుగుతాడు. అదేవిధంగా మరి 17వ అధ్యాయంలో చూస్తే ఈ మహిమను నేను నా శిష్యులకు కూడా ఇస్తాను అని చెప్తా ఉన్నాడు ప్రభు. ఈ మహిమను మనం పొందాలంటే ఆయన వెళ్ళిన మార్గంలో మనము మొదట గెస్సెమని, ఆ తర్వాత అధికారుల ముందు జడ్జిమెంట్ కొరకు నిలబడాలి. ఆ తర్వాత మరి గుడ్ ఫ్రైడే రోజు ఆ శ్రమలు భరించడానికి సిద్ధంగా ఉన్నామా? మరి మహిమ కావాలంటే, పరలోక రాజ్యం కావాలంటే ఖచ్చితంగా వీటన్నిటి ద్వారా మనము వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఒకసారి ఆ గుడ్ ఫ్రైడే మట్టలాది వారాన్ని గుర్తు చేసుకుంటే అక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు, 2 రకాల గుంపులు ఉన్నాయి. ఒక గుంపేమో ఆయన ఆ విధంగా జయోత్సవంతో ప్రవేశిస్తా ఉంటే ఎంతో సంతోషపడ్డారు, ఆయనతో పాటు ఆనందించారు. మరి మా రాజు మా రాజు అంటూ హోసన్న హోసన్న అంటూ కేకలు వేశారు. మరి ఇంకొక గుంపు ఆయన అంటే ఇష్టం లేదు వాళ్ళకు, ఆయన ఈ విధంగా ఘనత పొందడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఆయన ఆ సమయంలో కూడా మరి విమర్శించినారు. చూడ వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారని ఆయనతో అనడం జరిగింది. మరి ఈ గుంపులలో ఉంటే ఆ గుంపులో మరి యూదా, ఇస్కరియోతు యూదా ఏ గుంపులో ఉండింటాడు చెప్పండి? సంతోషించే వారి గుంపులో ఉండింటాడా, లేదా క్రిటిసైజ్ చేసే వాళ్ళ గుంపులో ఉండింటాడా? క్రిటిసైజ్ చేసే వాళ్ళకి ఉంటాడు. క్రిటిసైజ్ చేసే వాళ్ళ గుంపులో ఉంటాడా? ఇంకా మనం ఒకసారి మన గ్రంథాలను పరిశీలిస్తే యోహాను సువార్తలో చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ విధంగా పామ్ సండే రోజు మరి యేసు జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశిస్తారు. 13వ అధ్యాయంలో ఆ ముక్క పుచ్చుకున్న తర్వాత, రొట్టె ముక్క పుచ్చుకున్న తర్వాత సాతాను యూదాలో ప్రవేశించింది. కాబట్టి ఎప్పుడైతే ఈ మహోత్సవం జరిగిందో, జయోత్సవం జరిగిందో, అప్పుడు యూదా, ఇస్కరియోతు యూదా ఏ గుంపులో ఉన్నాడు? సంతోషించే వారి గుంపులోనే ఉన్నాడు. ఆయన ఉద్దేశమే అది కదా, ఇలా రాజు అవుతాడు, నేను కూడా పరిపాలన చేస్తాను, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే కదా ఆయన దగ్గరికి చేరింది. బట్ ఇట్లా రాజుగా ప్రవేశిస్తుంటే ఎంతో ఆనందపడి ఉంటాడు. కాబట్టి ఆ గుంపులోనే ఉన్నాడు. మనం ఒకసారి చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయము 37 చదువుతారు ఎవరైనా? లూకాసు వార్త 19:37. 37. ఒలీవ కొండ నుండి దిగి ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు చాలు ప్రభు చెప్తారు, చాలు చాలు. కాబట్టి ఇక్కడ ఎవరు సంతోషించినారు?
శిష్యుల శిష్యుల సమూహం. సమూహం అంతా సంతోషించిందంట. ఆ శిష్యుల సమూహంలో ఇస్కరియోతు కూడా అప్పటికి ఉన్నాడు, ఇంకా అంటే సంతోషపడినాడు. ఒక తర్వాత తర్వాత ఏమైనాడు? ఎక్కడ చేరినాడు? ఇస్కరియోతు యూదా సంతోషించే గుంపులో నుండి ఎక్కడ చేరినాడు? ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళ గుంపులో చేరినాడు. ఆయనను అప్పగించడానికి సిద్ధపడినాడు. ఆయన మరణానికి అప్పగించడానికి సిద్ధపడినాడు. వాళ్ళంతగా హింసించినారు ఆయన్ను. దాంట్లో యూదాకు కూడా, ఇస్కరియోతు యూదాకు కూడా పాత్ర ఉంది. ఒకవేళ ఆ సంతోషించే గుంపులో శిలువ మీద ఉన్న రెండవ దొంగ ఉన్నాడు అనుకోండి, ఏ గుంపులో ఉండింటాడు? ఆయనకు అగనిస్ట్గా ఉన్న గుంపులోనే ఉండింటాడు. ఒకవేళ మనం ఊహించుకుంటే, అలా ఇమాజిన్ చేసుకుంటే ఆ ఆయన అంటే ఇష్టం లేని గుంపులోనే ఉండింటాడు, దొంగ కదా. కానీ శిలువ మీద ఒక్క మాటతో, ప్రభా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకునే మాటతో ఆయనను రాజుగా గుర్తించినాడు అక్కడ. ఆయన రాజుగా గుర్తించినాడు కాబట్టి ఎంత ధన్యత, నేడు నాతో కూడా పరదైసులో ఉండు అని ఆయన ద్వారా మాట సెలవిచ్చబడ్డానికి మరి ఆయన అంత ధన్యతను పొందినాడు. ఎందుకు? ఆయనను రాజుగా బోర్డు రాస్తున్నారు కదా శిలువ మీద, యుద్ధుల రాజు అయిన యేసు అని శిలువ మీద రాసినప్పుడు దాన్ని నమ్మినాడు ఆ దొంగ. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత సంపాదించుకున్నాడు. మరి మనం ఎక్కడ ఉన్నాం? మొదటి గుంపులో ఉన్నామా? సంతోషించే గుంపులో ఉన్నామా? లేదా మరి ప్రభు అంటే ఇష్టం లేకుండా ఆయనకు విరుద్ధంగా పనులు చేసే గుంపులోనే ఉన్నాం? నాకు బాగా నమ్మకం ఉంది, మనందరం కూడా ఆయనను గురించి మరి మంచి ఉద్దేశాలు కలిగి ఆయన రాజుగా ప్రవేశించినప్పుడు మరి మనం సంతోషించే గుంపులోనే మనలో ప్రతి ఒక్కరం కూడా ఉన్నామని నేను నమ్ముతా ఉన్నాను. మరి అలా ఉన్నప్పుడు మరి ఆయన మార్గంలో మనం ప్రయాణిస్తామా? ఆ శ్రమల మార్గంలో ప్రయాణిస్తామా? మనం మొట్టమొదట 2 మాటలు చదువుకున్నాం కదా, మత్తయి సువార్తలో 2 మాటలు చదువుకున్నాం. 5వ అధ్యాయం మనందరికీ బాగా తెలుసు, కొండ మీద ప్రసంగాన్ని గురించి బాగా తెలుసు. 2 మాటలు పరలోక రాజ్యాన్ని గురించి ఏం చెప్పబడినాయండి? ఒకసారి చూసుకుందామా? ఇందాకనే చదివాను నేను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అదేవిధంగా 10వ వచనంలో నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఎవరైతే మరి నీతి నిమిత్తం హింసించబడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉంటుంది. దేవుని కొరకు హింసించబడతారో వాళ్ళకి ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉంటుంది. ఇంతగా పరలోక రాజ్యాన్ని గురించే మాట్లాడుతా ఉన్నారు ప్రభు. ఎన్నో ఉపమానాలు చెప్పారు. మరి తన జీవిత కాలంలో 3.5 years మినిస్టర్ చేస్తే ఆ రాజ్యాన్ని గురించి ఎన్నోసార్లు శిష్యులతో మాట్లాడారు. మరి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోలేదు కాబట్టి మరి శిలలో మరణించినప్పుడు ఎంతో దుఃఖపడినారు. మరి మరణించి పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ప్రభు మాట్లాడినారా పరలోక రాజ్యాన్ని గురించి? ఒకసారి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ ఏం చేసినాడు? 3.5 సంవత్సరాలు చెప్పినా కూడా మరి తన రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక రాజ్యము నిరంతరం ఉండే రాజ్యము అనే విషయం బిడ్డలకు, తన శిష్యులకు అర్థం కాలేదు కాబట్టి మరి ఇక్కడ మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నారు ఈ లోకంలో? పునరుత్థానం అయిన తర్వాత 40 రోజులు ఉన్నారు. 40 రోజులు ఉండి ఏం చెప్పారు మరి? ఆ యొక్క రాజ్య దేవుని విషయాల రాజ్యం గురించి బోధించినారంట. అంటే ప్రభు ఎంతగా మరి పరలోక రాజ్యాన్ని గురించి అందరూ తెలుసుకోవాలి, అందరూ పరలోక రాజ్యంలో చేరాలనేది ఆయన ఎంతగా ఆశించినాడో చూడండి. ఒకటే ఆజ్ఞ ఇచ్చినాడు కదా, గ్రేట్ కమిషన్, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. మరి మత సువార్తలు అయితే నేను మీకేమేం చెప్పినానో అదంతా చెప్పండి అని చెప్తాడు. ఇదంతా దేని కొరకంటే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలని. అదేవిధంగా మరి ఈ యొక్క అపోస్తల కార్యాలలో కూడా మరి తర్వాత వచనాలు చూసుకుంటే మరి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను కాబట్టి మీరు అన్ని దేశాలకు వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటించండి అని చెప్పడం జరుగుతుంది. ఆ రాజ్య సువార్తను గురించి
పునరుత్థానం తర్వాత ప్రభు చెప్పిన తర్వాత వాళ్ళకందరికీ బాగా అర్థమైంది. అందుకనే వాళ్ళు అనేక సార్లు మరి మనం ఎపిసోడ్స్ చూస్తే ఇక వాళ్ళు రాసిన లేఖలు చూస్తే అనేక సార్లు ఈ పరలోక రాజ్యాన్ని గురించి ప్రస్తావించడం, ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు చాలా సార్లు చెప్పారు ఈ యొక్క పరలోక రాజ్యాన్ని గురించి. అప్పుడు చెప్పడమే కాదు, మనం ఒకసారి చూస్తే తన మరణం వరకు ఆయన చెప్తూనే ఉన్నాడు. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 31వ వచనం, చివరి వచనం. అపోస్తల కార్యాలలో చివరి వచనం. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించుచూ ఉండెను. ఏం చేస్తాడంటే పౌలు గారు, ఆయన ఇంట్లో బందీగా ఉన్నాడు. 2 సంవత్సరాలు పూర్తి ఒక అద్దె ఇంట్లో ఉన్నాడంట. అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని గురించే చెప్తా ఉన్నాడు. చూడండి, దేవుని రాజ్యం గురించే ప్రకటిస్తా ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళకు నేర్పించినాడు ప్రభు. ఆ రాజ్యాన్ని గురించి ప్రకటించండి అని ప్రభువు నేర్పించినాడు. కాబట్టి దాన్నే కొలమానంగా తీసుకున్నారు వీళ్ళు. మరి ప్రభు రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రభు రాజ్యాన్ని గురించి తెలుసుకొని ఎవరైతే మరి ఆయనలో ఆయన బిడ్డ ఆయన నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మరి ఆయనను బిడ్డలుగా మారిన వాళ్ళకు ఎలాంటి శిక్షా విధి ఉండదు. రోమిలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తారు కదా, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్తారు. అది ఆయన దయ. అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే, కొలస్సీ 1:13 చదువుకుంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎందుకు? మన తర్వాత వచనం చూస్తే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ లేకుంటే, పాపంతోనే ఇంకా మనం జీవితాన్ని కొనసాగిస్తే ఆయన రాజ్య నివాసం కాలేదు. కాబట్టి ఆ పాప క్షమాపణ మనకు దయచేసి, విమోచనం దయచేసి ఆయన రాజ్య నివాసులుగా ఆయన చేసుకున్నారు. మన అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అంటే అపవాద అధికారం నుంచి, సాతాను అధికారంలో నుంచి మనకు విడుదల కలగజేసి ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేయడానికి ఆయన ఇష్టపడినాడు. మనం ఇష్టపడుతున్నాము. మరి ఇలా ఇన్ని సార్లు తెలుసుకుంటా ఉన్నాం ప్రభు రాజ్యంలో మనల్ని చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. మరి మనం ఏం చేస్తాం? ఆయన రాజుగా అంగీకరించినామా? ఆయన రాజుగా అంగీకరించి మరి ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకున్నామా? మన హృదయాలను అర్పించుకున్నామా? ఆయన చూపిన మార్గంలో మనము ప్రయాణం చేస్తున్నాము. ఎన్నోసార్లు మరి ప్రభును తన రాజ్యాన్ని గురించి తెలియజేసినది దేనికంటే మనం అందరం అక్కడ చేరాలి. మన బాధ్యత ఏంటి మనం తెలుసుకున్నాం, మనం అంగీకరించాం, ప్రభువును రాజుగా అంగీకరించాం. కీర్తనలు 45లో చెప్తారు కదా, ఈ రాజు నీ ప్రభు అని చెప్తారు. ఆయన రాజుగా ప్రభువుగా అంగీకరించిన మనము మరి ఏం చేస్తా ఉన్నాము? మన వరకు మనం పరలోక రాజ్యంలో చేర్తే చాలనుకుంటున్నాము. అనేకులకు ఈ విషయాలు తెలియజేస్తున్నాము. ప్రభు కోరిక ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో చేరాలి. దట్ ఈస్ హిస్ డిజైర్. ఇన్ దట్ హీ విల్ డిలైట్. ఆయన దాంట్లోనే ఆనందించేవాడు కదా. ఒక్క పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం కలుగుతుందంట. మరి ఆ యొక్క నాణేల కథలు, ఆ కథలలో, ఆ ఉపమానాలలో అన్నింటిలో కూడా ప్రభు చెప్పిందంటే గొర్రె పిల్లల కథ, 100 గొర్రె పిల్లల కథలో ఒక తప్పిపోయిన గొర్రెను గురించి చెప్పినప్పుడు ఒక్క పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుంది. మరి అలాంటి సంతోషము ప్రభు కలిగించే విధంగా మన జీవితం కొనసాగుతుందా? ఎంతమంది మనల్ని బట్టి మరి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు అవుతా ఉన్నారు? ఇంకొక క్వశ్చన్ చదువుకొని మనం ఈరోజు ధ్యానాన్ని ముగించుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ మీ దగ్గర ఉంటే బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడాను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని
గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఎంత గొప్పగా ఉందండి ఈ సీను. మరి మట్టలాది వారం రోజు ప్రభు జయోత్సవంతో ఆ యొక్క యెరూషలేములో ఎంటర్ అయినప్పుడు వాళ్ళందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని మరి వాళ్ళ వస్త్రాలు ఆయన ముందు పరిచి ఆయన ఆహ్వానించారంట. మరి హోసన్న హోసన్న దేవునికి స్తుతి కలుగును గాక అని కేకలు వేసినారంట. మనం చదువుకున్నాం కదా, అన్ని సువార్తల్లో అది రాయబడింది. అక్కడ పామ్ సండే రోజు ప్రభు ఎంటర్ కావడాన్ని గురించి అన్ని సువార్తల్లో రాయబడింది. కానీ ఇక్కడ ఆ పరలోక రాజ్యంలో లెక్కించలేనంత మంది అంట, లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం ఉందంట. ఆ గొప్ప సమూహము తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూర మట్టలు చేత పట్టుకొని మరి ఆ గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో. అక్కడేమో వాళ్ళు మా రాజు వచ్చినాడు. హొసన్న అంటే సేవర్స్ అని అర్థం అంట. హొసన్న అంటే సేవర్స్ అంటే మమ్మల్ని రక్షించమని అర్థం అంట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మా రక్షణకై రక్షణకై స్తోత్రం. స్తోత్రంలని ఎలుగెత్తి చెప్తా ఉన్నారు అంట. మరి అలాంటి లెక్కింపజాలని ఆ గొప్ప సమూహంలో ఆ లెక్కలో మనందరం కూడా, మనలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. మన ద్వారా ఎంతో మంది ఆ లెక్కింపజాలని మహాసమూహంలో చేరి ఆ తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆ విధంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆ రాజ్యం నిరంతరం ఉండే రాజ్యం. ఎన్నిసార్లు దానియేలు గ్రంథంలోనే ఎన్నోసార్లు రాయబడింది నిరంతరం ఉండే రాజ్యం. 2వ అధ్యాయంలో రాయబడింది, 4వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో రాయబడింది. మరి మరియమ్మకు ప్రత్యక్షమైనప్పుడు కూడా నిరంతరం ఉండే రాజ్యం. యెషయా గ్రంథంలో కూడా ఆ రాజ్యం స్థిరంగా ఉంటుంది అని ఈ విధంగా చెప్పబడింది. అలాంటి రాజ్యంలో మనందరం కూడా ఆ గొప్ప సమూహంలో ఉండి ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ ఆ నిత్యత్వంలో మన జీవితాలను మనం ఆయన స్తుతిస్తూ ఆనందంగా కొనసాగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం.